వ్రేపల్లె యమునా నది తీరాన పచ్చని ప్రకృతి ఒడిలో ఆవుల అరుపులతో గోపాలుల సందడితో గోపికల నవ్వులతో కలకలలాడుతూ ఉన్న పవిత్రమైన గ్రామం అది. అక్కడ నందగోపుని ఇంటిలో ఒక చిన్న ఉయ్యాలలో జగత్తంతటికి ఆధారమైన పరబ్రహ్మమే పసిబిడ్డగా నిద్రిస్తున్నాడు. ఆ చిన్నారి మరెవరో కాదు, సమస్త లోకాలకు రక్షకుడు, దేవతల ఆశాకిరణము, ధర్మ సంరక్షణ కోసం భూమిపై అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ. ఆ రోజు ఉదయం యశోదమ్మ ఇంటి వద్ద గోపికలంతా ఒకచోట చేరి ఆ చిన్ని కన్నయ్య అందాలను చూసి మురిసిపోతున్నారు. ఏమిటమ్మా, మన కన్నయ్య ఇంకా నిద్ర లేవలేదే అని గోపికలు నవ్వుకుంటున్నారు. కానీ అదే సమయంలో ఆకాశ మార్గంలో ఒక భయంకరమైన శక్తి సంచరిస్తుంది. ఆమె పేరే పూతన. దుష్ట శక్తులలో అత్యంత క్రూరురాలు ఆమె. పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకోవడమే ఆమె వృత్తి. కంసుడి ఆజ్ఞతో భూమంతా తిరుగుతూ గ్రామాలు, పట్టణాలు, అడవులు, పర్వతాలు, పల్లెలు అన్నీ తిరుగుతూ ఎక్కడైనా చంటి పిల్లలు ఉన్నారనే సమాచారం తెలిసిందో అక్కడికి వెంటనే చేరేది. ఏ ఇంట్లోనైతే పసిబిడ్డ ఏడుపు వినిపిస్తుందో వెంటనే ఆకాశం నుంచి కిందకి దిగేది. భయంకరమైన రాక్షసి రూపాన్ని దాచిపెట్టి అత్యంత సుందరమైన స్త్రీగా మారిపోయేది. ఆమె వద్ద ఒక ఘోరమైన మాయాశక్తి ఉండేది. తన చనుబాలలో ప్రాణాంతక విషాన్ని నింపుకొని ప్రేమతో పాలిస్తున్న కన్న తల్లిలా నటించేది. అమాయకమైన ఆ పసిబిడ్డలు ఆ విషపు పాలను తాగగానే వారి ప్రాణాలు క్షణంలో గాల్లో కలిసిపోయేవి. ఇలా ఎంతమంది చిన్నారులను ఆమె బలి తీసుకుందో లెక్కే లేదు. ఎందరో తల్లుల ఒడులను ఖాళీ చేసింది ఆ రాక్షసి. ఎన్నో ఇళ్లలో కన్నీటి వర్షాన్ని కురిపించింది. పిల్లల నవ్వులు వినిపించాల్సిన చోట విషాద రోదనలు మాత్రమే మిగిలించింది. అలా దుష్టత్వానికి ప్రతిరూపంగా మారిన పూతన ఒకరోజు యమునా నది తీరంలోని నంద గోకులం వైపు వచ్చింది. కానీ ఆ రోజు ఆమెకి తెలియని ఒక విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు తాను అమాయక పిల్లలను వేటాడింది. కానీ ఈసారి తాను చేరబోతున్నది జగత్తును సృష్టించిన పరమాత్మ దగ్గరకు. ఇక తన అంతం సమీపించిందనే విషయం ఆమెకే తెలియదు. ఉయ్యాలలో పడుకున్న చిన్ని కన్నయ్య అన్నీ గమనిస్తున్నాడు. పూతన ఆకాశంలో సంచరిస్తున్నది చూశాడు. ఆమె హృదయంలో దాగి ఉన్న విషయాన్ని చూశాడు. ఆమెకు నిర్ణయమైనటువంటి అంతాన్ని చూశాడు. ఇవన్నీ బాలకృష్ణుడు ఉయ్యాలలో ఉండే తెలుసుకున్నాడు. ఆమెకు మోక్షం ప్రసాదించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే నిద్రలో ఉన్నట్టే కనిపిస్తున్న చిన్ని కన్నయ్య ఒక్కసారిగా చిన్నగా ఏడవటం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు సాధారణ ఏడుపు కాదు, అది జగన్నాటక సూత్రధారి వేసిన మొదటి ఎర. అలా ఒక్క క్షణం ఏడ్చి మళ్ళీ అమాయకంగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టుగా నటించాడు ఆ చిన్ని కన్నయ్య. ఆ బాలకృష్ణుడి ఏడుపు ఆకాశంలో సంచరిస్తున్న పూతన చెవులకు వినపడింది. ఆమె ముఖంలో వికృతమైన ఆనందం చేరింది. ఆహా, ఇన్నాళ్ళకి ఒక చంటి పిల్లవాడి ఏడుపు వినిపించిందిరా నాకు, ఇక నా ఆకలి తీరబోతుంది అని భయంకరంగా నవ్వుకుంది. క్షణాల్లోనే ఆకాశం నుంచి కిందకి దిగింది. తన అసలు రాక్షస రూపాన్ని విడిచిపెట్టి మాయాశక్తిని ఉపయోగించింది. అంతే, ఒక్క క్షణంలో భయంకరమైన ఆ రాక్షసి అపూర్వ సౌందర్యవతిగా మారిపోయింది. ఆమె కళ్ళు నీలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాల్లా ప్రకాశిస్తున్నాయి. విశాలమైన ఆ నేత్రాలలో ఒక విచిత్రమైన కాంతి కనిపిస్తుంది. మచ్చలేని పౌర్ణమి చంద్రుడిలా ముఖం మెరిసిపోతుంది. సన్నని నడుము కలిగి సొగసైన నడకతో ఆమె నడుస్తుంటే స్వర్గం నుంచి దిగి వచ్చిన అప్సరసలా అనిపించింది. ఎర్రని అరచేతులు, కోమలమైన పాదాలు, రత్నాల్లా మెరుస్తున్న ఆమె వేళ్ళు, ఆమె అడుగులు పడుతున్న ప్రతి చోట సౌందర్యం పరుచుకున్నట్లుగా అనిపించింది. పెద్ద జుట్టును ముడివేసుకొని నల్లని వెంట్రుకల కొసలను కిందకు జారవిడిచింది. ఆ జడలో తురిమిన మల్లెపూల సువాసన చుట్టుపక్కల గాలిని పరిమళ భరితం చేస్తుంది. ఆ పరిమళానికి ఆకర్షితమైన తుమ్మెదలు ఆమె వెంటే గుంపులు గుంపులుగా ఎగురుతూ వస్తున్నాయి. అవి గింగరాలు కొడుతూ చేసే ధ్వని ఒక మధురమైన సంగీతంలా వినిపిస్తుంది. ఆమె చెవులకు ధరించిన బంగారు కుండలాలు సూర్యకాంతితో తలతల మెరిసిపోతున్నాయి. చేతులకు ఉన్న కంకణాలు ప్రతి అడుగుకి గణగణ గణగణమని మోగుతున్నాయి. మెడ నిండా బంగారు హారాలు ప్రకాశిస్తున్నాయి. చీర కొంగు గాలికి మెల్లగా ఊగుతుంది. ఆమె నడకలో వయ్యారం ఉంది, ఆ వయ్యారంలో మాయ ఉంది, ఆ మాయలో మరణం కూడా దాగి ఉంది. అలా సర్వ సౌందర్యమూర్తిగా కనిపిస్తున్న పూతన తన హృదయంలో విషాన్ని దాచుకొని తన మరణాన్ని తానే వెతుకుంటూ చిన్ని కృష్ణుని ఏడుపు వినిపించిన నందగోపుని ఇంటివైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తుంది. కానీ ఆమెకు తెలియదు, తాను చంపడానికి వెళ్తున్నటువంటి ఆ పసిబిడ్డే తనకు శాశ్వతమైన విముక్తిని ప్రసాదించబోతున్నాడని. తాను విషాన్ని ఇవ్వబోతున్న ఆ పసిబాలుడే తన పాపాలన్నింటినీ పీల్చబోతున్నాడని ఆమెకు తెలియదు. అలా పూతన నందగృహ ద్వారం దాటబోతున్న ఆ క్షణంలో వ్రేపల్లెలో చరిత్రలోనే అత్యంత అద్భుతమైన లీల ప్రారంభం కానుంది. అలా అపూర్వ సౌందర్యంతో అలంకరించుకున్న పూతన నందగోకుల వీధుల్లో అడుగుపెట్టింది. ఆమె నడకలో ఒక వింతైన మత్తుంది. ఆమె చిరునవ్వులో ఒక మాయ ఉంది. ఆమె చూపుల్లో ఒక వశీకరణ శక్తి ఉంది. ఆమెను చూసిన గోపికలు, గోపబాలకులు అందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు. ఎవరి నోట మాట రావట్లేదు. ఇంతటి సౌందర్యం మనం ఎప్పుడూ చూడలేదే.
ఈమె సాధారణ స్త్రీ కాదు, దేవలోకం నుండి దిగి వచ్చిన దేవ కన్యయేమో అని పరస్పరం ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది గోపికలు ఆమెను చూస్తూ, మన వ్రేపల్లపై మహాలక్ష్మీదేవికి ఎంత ప్రేమో, ఇక్కడ గోవులున్నాయి, గోసేవ ఉంది, గోవిందుని యొక్క కృప ఉంది, అందుకే మనలను కాపాడడానికి స్వయంగా లక్ష్మీదేవే మారువేషంలో వచ్చి తిరుగుతుంది అనుకున్నారు. ఆ బంగారు వర్ణము, ఆ నగల మెరుపు, ఆ చంద్రబింబం లాంటి ముఖకాంతి, ఆమె అడుగుల వయ్యారము, ఇవన్నీ చూసి నిజంగానే లక్ష్మీదేవి భూమిపైకి దిగి వచ్చిందేమోనని మోహించారు. కొంతమంది ఆమెకు నమస్కరించాలనుకున్నారు, మరికొందరు ఆమెతో మాట్లాడాలని ముందుకు కదిలారు. కానీ ఆమె సమీపానికి వచ్చేసరికి వారికి ధైర్యం సరిపోవడం లేదు. మాటలు గొంతులోనే ఆగిపోయాయి. ఆమెను పలకరించే సాహసం కూడా ఎవరూ చేయలేకపోతున్నారు. ఆమె మాత్రం అందరినీ ఒక చిరునవ్వుతో చూసింది, కొనసూపుతో వారిని మోహింపజేసింది. తర్వాత నెమ్మదిగా అడుగు అడుగుగా ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలకృష్ణుడి దగ్గరికి చేరుకుంది. అక్కడ ఉయ్యాల తొట్టిలో పరమాత్మ పసిబాలుడిలా విశ్రాంతిగా పడుకున్నాడు. బయటికి చూస్తే అందమైన చిన్నారి, కానీ లోపల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నిప్పులు బూడిద కప్పినట్లుగా తన పరబ్రహ్మతత్వాన్ని బాల్య రూపంలో దాచాడు చిన్ని కన్నయ్య. అందుకే పూతనకు ఆయన అసలు స్వరూపం అర్థం కాలేదు. దుష్ట శక్తులను సంహరించడానికి అవతరించిన శ్రీహరి ఇప్పుడు తన మొదటి కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ పూతనే ఆ దుష్ట సంహార యజ్ఞానికి తొలి ఆహుతి కాబోతున్నది. పూతన ఉయ్యాల దగ్గరికి చేరి బాలకృష్ణుని చూసింది. ఆమె ముఖంలో కపట మాతృత్వం పొంగి పొర్లింది. అయ్యో పాపం, ఎంత ఆకలిగా ఏడ్చాడో ఈ పసిబిడ్డ, ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయావు కదా బాలక అని నకిలీ ప్రేమతో పలికింది ఆ రాక్షసి. చుట్టూ ఉన్న గోపికల వైపు తిరిగి, ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ చిన్నారికి ఒక గుక్కెడు పాలు కూడా ఇవ్వలేకపోయారా? ఇంత చిన్న బిడ్డ ఆకలితో అల్లాడిపోతుంటే మీకు కనీసం జాలైనా కలగలేదా అని నటనతో ప్రశ్నించింది మారువేషంలో ఉన్న పూతన. గోపికలు ఇంకా ఆమె మాయలోనే ఉన్నారు. ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. అప్పుడు పూతన మరింత మృదువైన స్వరంతో, పర్వాలేదు బిడ్డ, నేనున్నాను కదా బాలక, నీకు పాలిచ్చి నిన్ను లాలించి నా దారిన నేను వెళ్ళిపోతానులే అంది. ఆమె మాటలు వినడానికి ప్రేమగా ఉన్నాయేమో, కానీ ఆమె హృదయంలో మొత్తం విషమే ఉంది. బాలక, నా చనుబాలను ఒక్కసారి తాగు చాలు, అప్పుడు నా పని పూర్తయిపోతుంది అని మనసులో అనుకుంది ఆ రాక్షసి. అలా అనుకుంటూ ఉయ్యాలలోకి చేతులు చాపింది. చిన్ని కృష్ణుని 2 చేతులతో ఎత్తుకుంది. రా నాన్న, రా కన్నా, నా చిన్ని గోపాల రారా అంటూ తన ఒడిలోకి తీసుకుంది ఆ బిడ్డని. చీర కొంగును కొద్దిగా పక్కకు జరిపి విషంతో నిండిన తన చనుబాలను బాలకృష్ణుడి నోటికి చేర్చింది. ఆ క్షణం సమస్త లోకాల దృష్టి అక్కడే నిలిచిపోయింది. ఇప్పటి వరకు నిద్రిస్తున్నట్లు నటించిన చిన్ని కృష్ణుడు మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళు సాధారణ కళ్ళు కావు. సృష్టిని చూసిన కళ్ళు, ప్రళయాన్ని చూసిన కళ్ళు, కాలాన్ని నియంత్రించే కళ్ళు. ఆయన మెల్లగా పూతనను చూశాడు. తల నుంచి పాదాల వరకు ఒక్కసారిగా పరిశీలించాడు. ఆమె అందాన్ని కాదు, ఆమె లోపల దాగి ఉన్న విషాన్ని చూశాడు. ఆమె రూపాన్ని కాదు, ఆమె పాపాల భారాన్ని చూశాడు. ఆమె శరీరాన్ని కాదు, ఆమె ఎన్నో జన్మల కర్మలను చూశాడు ఆ చిన్ని కన్నయ్య. తర్వాత ఆకలితో ఉన్న చిన్నారి తల్లిపాలు తాగినట్టుగా ఆమె చనుబాలను నోట్లో పెట్టుకొని త్రాగుతున్నాడు చిన్ని కన్నయ్య. పూతన ముఖంలో వికృతమైన ఆనందం మెరిసింది. ఇక నీ పని అయిపోయిందిరా బాలక అనుకుంది. కానీ ఆమెకే తెలియట్లేదు, ఇప్పటి వరకు ఆమె ఎందరో పసిపిల్లల ప్రాణాలను తీసింది. కానీ ఇప్పుడు ఆమె ప్రాణాన్ని తీసుకునేవాడు ఎదురుగా ఉన్నాడు. ఆమె ఒడిలోనే విషపు పాలు త్రాగుతున్నాడు. ఒక్క క్షణం, 2 క్షణాలు తర్వాత ఒక్కసారిగా బాలకృష్ణుడు తన చేతులతో ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టులో బాలుడి బలం కాదు, అనంతమైన శక్తి దాగి ఉంది. ఆమె చనుబాలను గట్టిగా పట్టుకొని పాలు త్రాగడం ప్రారంభించాడు చిన్ని కన్నయ్య. ఆయన తాగింది కేవలం పాలు కాదు, విషాన్ని త్రాగుతున్నాడు. ఆమె అహంకారాన్ని త్రాగుతున్నాడు, ఆమె పాపాలను త్రాగుతున్నాడు, ఆమె దుష్టత్వాన్ని త్రాగుతున్నాడు. ఆమె ప్రాణశక్తిని పీల్చేయడం ప్రారంభించాడు చిన్ని కన్నయ్య. పాలు తాగుతుంటే గుటుక్కు గుటుక్కు అని వినిపిస్తుంటే ఆ ప్రతి శబ్దంలో పూతన ప్రాణాలు బయటికి లాగేయబడుతున్నాయి. ఆమె గుండె దడదడలాడిపోతుంది, శరీరం వణకడం మొదలైంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆమెకు శ్వాస కూడా ఆడడం లేదు. బాలుడికి విషాన్నిచ్చి చంపడానికి వచ్చిన ఆ రాక్షసి ఇప్పుడు తన ప్రాణం కోసం తానే పోరాడుతుంది. ఆమెకు అప్పుడు అర్థమైంది, ఇతడు సాధారణ బాలుడు కాదు, ఇతడు ఒక మహాశక్తి, మరణానికే మరణమని. భయంతో వణికిపోతూ, చాలు బాలక చాలు, వదిలే, ఇంకా నా ప్రాణం పోతుంది అని అరవడం ప్రారంభించింది. నేను ఓడిపోయాను, నీవెవరో ఇప్పుడు నాకు అర్థమైంది, నన్ను క్షమించు కన్నయ్య అని వేడుకుంది. కానీ ఆమెను పట్టుకున్నది సాధారణ బాలుడి చెయ్యి కాదు, పరమాత్మ కరుణ. పూతన విషంతో వచ్చింది, కానీ కృష్ణుడు ఆమెకు మోక్షాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆమెను విడిచిపెట్టలేదు. ఆమె ప్రాణాలతో పాటు ఆమె జన్మజన్మల పాపాలను కూడా పీల్చడం కొనసాగించాడు. అప్పుడు పూతన భయంకరమైన కేకతో ఆకాశాన్ని కంపింపజేయబోయింది. అలా పూతన ఎంతో వేడుకుంది, ఎంతో విలపించింది, ఎన్నో కేకలు వేసింది. అయినా బాలకృష్ణుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఎందుకంటే అది సాధారణ పట్టుదల కాదు, అది పరమాత్మ సంకల్పం. భగవంతుడు ఒక్కసారి ఎవరినైనా పట్టుకున్నాడంటే
ఆ పట్టులో కేవలం శరీరం మాత్రమే కాదు, జన్మజన్మల కర్మల పాపాలు కూడా చిక్కుకొని పోతాయి. పూతన విషాన్ని ఇవ్వడానికి వచ్చింది, కానీ శ్రీకృష్ణుడు ఆమె విషాన్ని మాత్రమే కాదు, ఆమె లోపల దాగి ఉన్న పాపాల సముద్రాన్ని పీల్చేస్తున్నాడు. ఇక్కడ ఆమె గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. శ్వాస ఆడట్లేదు, నరాలు బిగుసుకుపోతున్నాయి, శరీరం మొత్తం కంపించుకుపోయింది. భరించలేని బాధతో ఒక్కసారిగా పెద్దగా కేక వేసింది. ఆ కేక సాధారణ అరుపు కాదు, మరణంతో పోరాడుతున్న అహంకారపు చివరి కేకలు. ఇక ఇంట్లో ఉండలేక, ఉయ్యాల దగ్గర నిలబడలేక పూతన బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ ఆమె వేసే ప్రతి అడుగు మరణానికి దగ్గరగా తీసుకెళ్తుంది. బయటకు వచ్చిన కొద్దీ ఆమె మాయా సౌందర్యం కరిగిపోవడం ప్రారంభమైంది. ఆ అపూర్వమైన రూపం మసకబారిపోయింది. ఆ అందమైన ముఖం వికృతంగా మారుతుంది. ఆ మృదువైన చేతులు రాక్షసి గోర్లలాగా మారిపోయాయి. మోహన రూపం క్రమంగా అసలు భయంకరమైన స్వరూపాన్ని బయట పెట్టడం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తున్న గోకుల వాసులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటి వరకు లక్ష్మీదేవి అనుకున్న ఆ స్త్రీ ఒక్కసారిగా భయంకర రాక్షసిగా మారిపోవడంతో వారి గుండెలు ఆగినంత పనైంది. అంతలో బాలకృష్ణుడు చివరి చుక్క వరకు ఆమె ప్రాణశక్తిని పీల్చేశాడు. ఆ క్షణం పూతన శరీరం అంతా ఒక్కసారిగా గట్టిగా కంపించింది. కళ్ళు తిరిగిపోయాయి, ముఖం భయంకరంగా వంకరలు తిరిగింది, వికృతమైన కేకలతో ఆకాశాన్ని చీల్చింది. ఆనాడు ఆమె చేసిన రోదన దిక్కులన్నింటినీ కదిలించింది. కొండలు ప్రతిధ్వనించాయి, అడవులు మారుమోగాయి, పక్షులు భయంతో ఎగిరిపోయాయి, ఆవులు గందరగోళానికి గురయ్యాయి. గోకులమంతా క్షణకాలం పాటు స్తంభించిపోయింది. అంతటి భయంకరమైన అరుపుల తర్వాత ఒక్కసారిగా ఆమె తన ప్రాణాన్ని విడిచిపెట్టింది. భయంకరమైన రాక్షసి రూపాన్ని ధరించి ఆకాశమంత ఎత్తుగా విస్తరించి భూమిని కంపింపజేస్తూ ఢామ్ అనే పెద్ద ఘోరమైన శబ్దంతో నేలపై పడిపోయింది. ఆమె పడిపోయిన వెంటనే చుట్టుపక్కల ఉన్న మహావృక్షాలు విరిగిపోయాయి. కొన్ని నేలమట్టమయ్యాయి, కొన్ని వేర్లతో సహా పీకబడ్డాయి. భూమి కంపించింది. గోకులవాసులు భయంతో వణికిపోతూనే ఉన్నారు. అప్పుడు వారు చూసిన ఆ దృశ్యం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. పూతన అసలు రూపం ఎంత భయంకరంగా ఉందో తెలుసా? ఆమె నోరు ఎండిపోయిన సరస్సులా కనిపించింది. దంతాలు ఇనుప నాగుళ్ల అంచులా భయంకరంగా పొడుచుకొని బయటికి వచ్చాయి. ముక్కు రంధ్రాలు కొండ గుహల్లా కనిపిస్తున్నాయి. కళ్ళు పాడిపడిపోయిన బావులా భయంకరంగా ఉన్నాయి. తల వెంట్రుకలు రాగి తీగల్లా ఎర్రగా ఎగురుతున్నాయి. చేతులు కాళ్ళు తాటి ముద్దుల్లా ఉన్నాయి. అంతటి భయంకరమైన రూపము, అంతటి భయంకరమైన ఆకారం ఆమెది. ఎందరో అమాయక పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకున్న ఆ రాక్షసి ఇప్పుడు నిశ్చలంగా పడి ఉంది. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ మహారాక్షసి వక్షస్థలం మీద భయపడకుండా ఏమీ జరగనట్టుగా చిరునవ్వులు చిందిస్తూ చిన్ని చిన్ని కాళ్ళు ఆడిస్తూ బాలకృష్ణుడు ఆమెపై ఆడుకుంటున్నాడు. ఎవరో సాధారణ పిల్లవాడైతే ఆ దృశ్యాన్ని చూసి భయంతో ఏడ్చేవాడు. కానీ ఆ బాలుడు సర్వలోకాల అధిపతి, కాలానికే కాలుడు, మరణానికే మరణం. అందుకే చచ్చిపోయిన ఆ రాక్షసి వక్షస్థలం మీద కూడా ఆయన ఆనందంగా క్రీడిస్తున్నాడు. ఇదే సమయంలో చుట్టూ ఉన్న మాయా ప్రభావం క్రమంగా తొలగిపోవడం ప్రారంభమైంది. ఇప్పటి వరకు కదలలేక నిలబడి ఉన్న యశోదమ్మ, రోహిణీదేవి, గోపికలు, గోపబాలురు అందరూ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చారు. వాళ్ళ కళ్ళ ముందున్న దృశ్యాన్ని చూసి గుండెలు ఆగిపోయాయి వాళ్ళకి. ఒకవైపు పర్వతంలా పడి ఉన్న భయంకరమైన రాక్షసి, మరొక వైపు ఆమె వక్షస్థలం మీద ఆడుకుంటున్న గోపాలకృష్ణుడు. కృష్ణ, కన్నయ్య అని యశోదమ్మ ఆర్తిగా కేకలు వేసింది. ఆమె గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టు అనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళు చేరుకునేసరికి చనిపోయిన రాక్షసి వక్షస్థలంపై కూర్చొని చిన్న చిరునవ్వు నవ్వుతున్నాడు చిన్ని కన్నయ్య. యశోదమ్మ వెంటనే కన్నయ్యను ఒడిలోకి ఎత్తుకుంది. ఆమె చేతులు వణికిపోతున్నాయి, కళ్ళల్లో కన్నీరు తిరుగుతున్నాయి. ఏ దేవుడు నిన్ను కాపాడాడో కృష్ణ, ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో నీకు అంటూ ముద్దులతో ముంచెత్తింది. తన ఒడిలో ఉన్నవాడే జగన్నాథుడని తెలియక జగన్నాథుడే తన బిడ్డను రక్షించాడని భావించింది ఆ తల్లి. కన్నీళ్లతో ముద్దులు పెట్టుకుంది. ఇదే భక్తి యొక్క మాధుర్యం అంటే. ఆయన మహిమ తెలియకుండానే ఆయనపై ప్రేమను కురిపించడం ఎంత అదృష్టమో కదా. పూతన విషయంలో ఒక విషం మాత్రమే లేదు, ఆమె హృదయంలో విషం ఉంది, ఆమె ఆలోచనల్లో విషం ఉంది, ఆమె కర్మల్లో విషం ఉంది, ఆమె జీవితం అంతా విషమే. కానీ ఆ విషమంతా శ్రీకృష్ణుని స్పర్శతో పవిత్రమైంది. ఇక జరగబోయేది మరింత ఆశ్చర్యకరంగా ఉండబోతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు పూతనను కేవలం సంహరించలేదు, ఆమెకు వరాన్ని ప్రసాదించబోతున్నాడు. పాలిచ్చే తల్లి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక రాక్షసికి మోక్షాన్ని ప్రసాదించబోతున్నాడు. పాపిని మోక్షానికి చేర్చిన పరమ కరుణామూర్తి శ్రీకృష్ణుడు. ఆ తర్వాత గోకులంలోని పెద్దవాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. ఎవరి ముఖాల్లో కూడా ఇంకా భయం పోలేదు. ఆ రాక్షసి యొక్క మాయాశక్తులు ఇంకా మిగిలే ఉన్నాయేమో అని ఆందోళన చెందుతున్నారు. ఇంకొక వైపు యశోదమ్మ, రోహిణీదేవి, గోపికలంతా కలిసి చిన్ని కృష్ణుడికి రక్షా క్రీడలు ప్రారంభించారు. యమునా నది జలాలతో స్నానం చేయించారు కన్నయ్యకు. గోమూత్రంతో కన్నయ్యకు అభిషేకం చేశారు. తర్వాత విష్ణు నామాలను జపిస్తూ బాలకృష్ణుని చుట్టూ రక్షావలయం అల్లారు. ప్రమాదం నుంచి బయటపడ్డ బాలకృష్ణుని చూస్తూ, నీ పాదలను బ్రహ్మదేవుడు రక్షించుగాక, నీ నడుమును నారాయణుడు రక్షించుడుగాక, నీ వక్షస్థలాన్ని అధోక్షుడు రక్షించుగాక, నీ శిరస్సును సహస్ర శీర్షుడు రక్షించుగాక అంటూ కన్న తల్లులు ప్రేమతో ఆ కన్నయ్యను ఆశీర్వదిస్తున్నారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. రక్షించమని పిలుస్తున్న నారాయణుడే వారి ఒడిలో ఉన్నాడు. అదే వాత్సల్య భక్తి మహిమ. అలా రక్షా క్రీడలు పూర్తయ్యాక మళ్ళీ ఉయ్యాలలో పడుకోబెట్టారు కన్నయ్యని.
కానీ యశోదమ్మ మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ప్రతి క్షణం తన బిడ్డనే చూస్తుంది. ప్రతి శ్వాసలో కన్నయ్య పేరే జపిస్తుంది. ఇక మా బిడ్డకు ఎలాంటి అపాయం రాకూడదు అని మనసులో ప్రార్థిస్తూ ఉంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మధుర నుండి తిరిగి వస్తున్న నందుడు గోకులం సరిహద్దుకు చేరుకున్నాడు. దూరం నుంచే ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది ఆయనకు. భూమిపై పర్వతంలా విస్తరించి ఉన్న ఒక వికృత శరీరాన్ని చూశాడు. ఆశ్చర్యపోయాడు. గుండె ఒక్కసారిగా దడదడలాడింది. వెంటనే వసుదేవుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నందుడికి. గోకులంలో ఉత్పాతాలు సంభవిస్తాయి, పిల్లలను జాగ్రత్తగా కాపాడు నందా అని చెప్పిన మాటలు చెవుల్లో మారుమోగాయి. అయ్యో, వసుదేవుడు చెప్పింది నిజమైందా అని కలవరపడ్డాడు నందుడు. పరిగెత్తుకుంటూ ఊరిలోకి వచ్చాడు. ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఒక్కటే, కృష్ణుడు క్షేమంగా ఉన్నాడా అని. అప్పుడు గోపికలు నవ్వుతూ, నీ బిడ్డకి ఏమీ కాలేదు, ఆ రాక్షసి చంపడానికి వచ్చింది, కానీ ఆమె చనిపోయింది అని చెప్పారు. ఆ మాటలు విన్న వెంటనే నందుడి గుండె మీద ఉన్న కొండంత భారం దిగిపోయింది. అతను బాలకృష్ణుని ఒడిలోకి తీసుకొని కన్నీరు పెట్టుకున్నాడు. ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో నా కన్నయ్యకు, ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డాడో నా కన్నయ్య అని మనసులో అనుకున్నాడు. తర్వాత గోకుల వాసులందరూ కలిసి పూతన శరీరాన్ని తొలగించడానికి సిద్ధమయ్యారు. అంత పెద్ద శరీరం, మరి అంత భీకరమైనది, దాన్ని మోసుకెళ్లడం అసాధ్యం. అప్పుడు నందుడు ఒక ఉపాయాన్ని చెప్పాడు. ఈ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దహనం చేద్దామనుకున్నాడు. అందరూ గొడ్డలు తెచ్చుకున్నారు. భయపడుతూ దగ్గరికి వెళ్లారు. రాక్షసి శరీరాన్ని ఖండాలుగా విభజించారు. ఊరికి దూరంగా ఒక విశాల ప్రదేశంలో చితిని సిద్ధం చేశారు. పెద్ద పెద్ద కట్టెలు పేర్చారు. ఆమె శరీర భాగాలను చితిపై ఉంచారు. మంటలు పెట్టారు. కొద్దిసేపటికి చితి మండడం ప్రారంభమైంది. మంటలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. అందరూ ఒకటే అనుకున్నారు, ఇప్పుడు భయంకరమైన దుర్వాసన వస్తుంది అని. కానీ అక్కడ మరొక అద్భుతం జరిగింది. దుర్గంధం రావట్లేదు, విషపు వాసన రావట్లేదు, రాక్షసి శరీరం కాలుతున్న వాసన రావట్లేదు. దానికి బదులుగా పరిమళం వ్యాపిస్తుంది. గంధపు చెక్కలు కాలిన సువాసన వస్తుంది. ఆ ప్రాంతం అంతా దివ్య సుగంధంతో నిండిపోయింది. గోకుల వాసులు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకుంటున్నారు. అసలు ఇది ఎలా సాధ్యము? జీవితమంతా పాపమే చేసిన ఈ రాక్షసి శరీరం నుంచి ఇంత పవిత్రమైన పరిమళం ఎలా వస్తుంది? అప్పుడు మహర్షులు చెప్పిన సత్యం వారికి గుర్తొచ్చింది. శ్రీకృష్ణుడు పూతన పాలు తాగలేదు, ఆమె పాపాలను తాగాడు. ఆమె విషాన్ని కాదు, ఆమె దుష్టత్వాన్ని పీల్చేశాడు. శ్రీకృష్ణుడి స్పర్శతో ఆమె దేహం పవిత్రమైంది. శ్రీకృష్ణుడి కరుణతో ఆమెకు మోక్షం లభించింది. చంపడానికి వచ్చిన ఆ రాక్షసి తల్లి స్థానాన్ని పొందింది. విషమిచ్చిన పాపాత్మురాలు, కానీ వైకుంఠాన్ని పొందింది. ఇదే శ్రీకృష్ణుడి యొక్క కరుణ అంటే, ఇదే గోపాలుని యొక్క దయ అంటే. ఆయన వద్దకు ప్రేమతో వచ్చిన వారికి మాత్రమే కాదు, ద్వేషంతో వచ్చిన వారికి కూడా అనుగ్రహమే లభిస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడి శిక్ష కూడా కరుణతో నిండి ఉంటుంది. ఆయన సంహారం కూడా మోక్షానికే దారిని చూపిస్తుంది. ఈ అద్భుత ఘట్టాన్ని విన్న పరీక్షిత్ మహారాజు కన్నీటి పర్యంతమయ్యారు. ఓహో, విషమిచ్చిన పూతనకే మోక్షం లభిస్తే ప్రేమతో శ్రీకృష్ణుడిని సేవించే భక్తులకు లభించే గతి ఎంత గొప్పదో అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు సుఖమహర్షి చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే ఇది కేవలం పూతన సంహార కథ కాదు, ఇది పరమాత్మ కరుణకు హద్దులు లేవని నిరూపించిన మహా అద్భుతమైన ఘట్టము. ఇక్కడితో పూతన సంహార లీల ముగిసింది. కానీ గోకులంలో కన్నయ్య అద్భుత లీలలు పూతన సంహారంతోనే ప్రారంభమవ్వబోతున్నాయి. ఇంతసేపు మీరు విన్న ఈ అపూర్వమైన పూతన సంహార ఘట్టం భాగవతంలోని అత్యంత హృదయ స్పర్శమైన లీలలలో ఒకటి. ఈ మహోన్నతమైనటువంటి కథను తెలుగు ప్రజలకు అమృత సమానమైన పదాలతో అందించిన మహాకవి బమ్మెర పోతన గారు. ఆయన రచించిన ఆంధ్ర మహాభాగవతం కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు, తెలుగు భాషకు దైవానుగ్రహంగా లభించిన మహాప్రసాదము. సంస్కృతంలోని శ్రీమద్ భాగవతాన్ని పోతన గారు ఎంత సరళంగా, ఎంత మధురంగా, ఎంత భక్తి రసంతో అనువదించారంటే నేటికి ప్రతి తెలుగు ఇంట్లో భాగవతం వినిపిస్తుంది. నేను ఈరోజు మీకు వివరించిన పోతన సంహార ఘట్టం కూడా మహాకవి పోతన గారి భాగవతంలోని భావాలను ఆధారంగా చేసుకొని సరళమైన తెలుగు భాషలో మీ ముందుకు తీసుకొని వచ్చాను. పోతన భగవంతుని ప్రేమించలేదు, భక్తితో రాలేదు, సేవ చేయడానికి రాలేదు, శ్రీకృష్ణుడిని చంపడానికి వచ్చింది. కానీ ఆమెకు కూడా మోక్షం లభించింది. ఎందుకు? ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క స్పర్శ తగిలింది కాబట్టి. అయితే ప్రేమతో భగవంతుని స్పర్శించే భక్తులకు లభించే అనుగ్రహం ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఇక్కడ ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, భగవంతుని యొక్క కరుణకు హద్దులు లేవు. భగవంతుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని కాదు. ఆయన దగ్గరకు ఏ భావంతో వెళ్ళినా చివరకు ఆయన అనుగ్రహమే మనకు లభిస్తుంది. నిజమైన భక్తి మనిషిని మోక్ష మార్గంలో నడిపిస్తుంది. పరమాత్మ స్పర్శ, పరమాత్మ దర్శనము, పరమాత్మ నామస్మరణ జీవితాన్ని పవిత్రం చేస్తాయి. విషాన్ని ఇచ్చేందుకు వచ్చిన పూతనకు మోక్షం లభిస్తే ప్రేమను సమర్పించే భక్తునికి లభించే గతి ఎంత గొప్పదో ఊహించుకోండి.
పాపాన్ని పీల్చి పవిత్రతను ప్రసాదించాడు ఆ గోపాలకృష్ణుడు. భగవంతుని శిక్ష కూడా కరుణే, ఆయన సంహారం కూడా మోక్షానికే దారిని చూపిస్తుంది. పూతన విషం ఇచ్చింది, శ్రీకృష్ణుడు వైకుంఠం ఇచ్చాడు. ఇదే పరమాత్మ దయ అంటే. ఈ పూతన సంహార మహాలీలను విన్న వారి పాపాలన్నీ పటా పంచలైపోతాయి. ఇంతసేపు భక్తితో వీక్షించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో భాగవత, మహాభారత, రామాయణ, శివపురాణ ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, భక్తులకు తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన దైవలీలలో కలుద్దాం. జయ శ్రీకృష్ణ. హరే కృష్ణ. గోవింద గోవింద. రాధే కృష్ణ.